హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము హెల్దీ అండ్ సింపుల్గా తయారైపోయే పెసరగుగ్గుల బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుందాము. ఇది వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసము 2 సార్లు కడిగి శుభ్రం చేసుకున్న పెసలని 6 to 7 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. నేనైతే నైటే పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కలుపుకొనేసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు అది బాగా ఉడికిపోయాయి. నాకైతే కొద్దిగా మెత్తగా కావాలని చెప్పి నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. మీకు అలా వద్దనుకుంటే 2 విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు అవి స్టెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. అందుకోసం కడాయి తీసుకునేసి వేడెక్కాక అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా సాల్ట్ వేసుకునేసి, ఆల్రెడీ మనము పెసలలో సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అందులోనే 3-4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అది పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న పెసలని ఇందులో వేసి బాగా కలయబెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ హెల్దీ పెసరగుగ్గుల బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది మనము బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్ లాగా అయినా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీను కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి ఎంతో మంచిది. అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. అంతే గైస్, ఎంతో సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. బాయ్.